నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం తెలంగాణలో ఓ పెద్ద సమస్య తయారవుతోంది. అదేమిటంటే పరువు హత్యలు. తమ పిల్లలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహాలు చేసుకున్నారు అన్న కోపంతో తల్లిదండ్రులు పిల్లలను హతమారుస్తున్నారు. కొంతమంది మరీ క్రూరంగా పిల్లల్ని చంపేస్తున్నారు. ఈ సమస్య ఎక్కడి దాకా వెళ్తుందో ఎవరికీ తెలియటం లేదు. కానీ ఇదొక కొత్త రకమైన పోకడగా తయారైంది. సుమారుగా 2018 నుంచి ఇటువంటి పరువు హత్యలు బాగా పెరిగిపోతున్నాయన్న విషయం అయితే చాలా ఆందోళనకరంగా తయారైంది. మన దక్షిణాదిలో తమిళనాడులో చెప్పుకునేవాళ్ళు పరువు హత్యలు ఉన్నాయని. నిజానికి పరువు హత్యలు అనేది ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉండేదేమో. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇటువంటి పరువు హత్యలు అనేది తక్కువని చెప్పాలి. అలాంటిది తెలంగాణలో, ఈ తెలంగాణకి ఏమిటి, చైతన్యాల గడ్డ, కమ్యూనిజము ఇక్కడే బాగా వేళ్ళూనుకున్నదనేసి, రాజకీయంగా చైతన్యం ఉందని ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటున్నటువంటి ఈ తెలంగాణలోనే పరువు హత్యలు పెరిగిపోతూ ఉండడం చాలా ఆందోళనకరంగా ఉంది. నవంబర్ 14వ తేదీన కరీంనగర్ జిల్లా శివరాంపల్లి గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అర్చన అనేటువంటి 16 సంవత్సరాల అమ్మాయి అదే గ్రామంలో ఉన్నటువంటి అనిల్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని తండ్రి గమనించాడు. తల్లిదండ్రులు మాట్లాడుకుని తమ కూతురికి విడమర్చి చెప్పారు, హెచ్చరించారు. అయినా సరే ఆ అమ్మాయి ధోరణిలో మార్పు రాలేదు. పైగా ఆ అబ్బాయి అనిల్కి అప్పటికే పెళ్ళయింది, భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. ఈ విషయం తెలిసినా సరే కూతురు ఆ అబ్బాయి ప్రేమలో పడింది. ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. కూతురు నిర్ణయం తల్లిదండ్రులకు నచ్చకపోగా బాగా మండిపోయారు. దానివల్ల ఏమైంది, పెళ్ళైన అబ్బాయిని వివాహం చేసుకుంటే తమ పరువు ఎక్కడ పోతుందో అన్నటువంటి కోపంతో కూతుర్నే లేకుండా చేయాలని చూశారు. చివరికి ఏమైందంటే 14వ తేదీ నవంబర్ రాత్రి ఇంట్లో కూతురు నిద్రపోతుంటే నోరుని బలవంతంగా తెరిచి తల్లిదండ్రులు ఇద్దరు చెరొక వైపు నిలబడి మంచం దగ్గర ఆ అమ్మాయి నోట్లో పురుగుల మందు పోసేశాడు. పురుగుల మందు పోసినా సరే చనిపోతుందా అన్న అనుమానం వచ్చి గొంతు నులిమి చంపేశాడు. తల్లి తండ్రి ఇద్దరు ఆ అమ్మాయి గొంతు పట్టుకుని ఊపిరాడకుండా చేసి చివరికి చంపేశారు. అయితే తాము చేసినటువంటి విషయం బయటపడి ఎక్కడ గొడవ అవుతుందో అనేసి కూతురుకు థైరాయిడ్ ఉందని, కడుపు నొప్పితో చాలా రోజులుగా ఇబ్బంది పడుతోందని, తట్టుకోలేక విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆ విషయము ఆ నోట ఈ నోట బయటికి వెళ్ళిపోయింది. ఏమని, ఆ అమ్మాయిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక రకమైన వాసన రావటం మొదలైంది. దాంతో వాళ్ళకి అనుమానం కూడా వచ్చింది. ఏదైనా పురుగు మందు తీసుకుంటే చనిపోతారు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయినా కానీ ఇది థైరాయిడ్ వల్ల లేకపోతే కడుపులో నొప్పి వల్ల అమ్మాయి చనిపోయిందన్న దాన్ని ఎవరు నమ్మలేదు. అందుకని ఏం చేశారు, పోలీసులకు ఇదే విషయాన్ని సమాచారం అందించారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో చెడ్డగా వాసన వస్తోందన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడంతో పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. ఎందుకన్నా మంచిదని చెప్పేసి తల్లిదండ్రుల్ని స్టేషన్కి పిలిపించి 1-2 సార్లు విచారించి చివరికి తమదైన పద్ధతిలో విచారణ మొదలు పెట్టగానే మొత్తం విషయాలన్నింటినీ భార్యాభర్తలు చెప్పేశారు. అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక అబ్బాయిని ఇష్టపడి ప్రేమించిందని, పెళ్లి చేసుకోబోతోందని తాము చెప్పినా కూడా వినటం లేదని, అందుకనే ఏం చేయాలో తెలియక వివాహమైన వాడిని పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందని తామే కూతుర్ని చంపేశాము అని అంగీకరించారు. నిజానికి తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు దూరంగా వెళ్ళిపోతారు. కొంతకాలం అయిన తర్వాత ఏదో రూపంలో మళ్ళీ కలుస్తారు. ఇవన్నీ మామూలుగా జరుగుతున్నవే, సమాజంలో జరుగుతూనే ఉన్నాయి, సినిమాల్లోనూ చూపిస్తూనే ఉన్నారు. ఒకవేళ కూతురు మీద కోపం తగ్గకపోతే దూరంగా వాళ్ళని పెట్టేస్తే కాస్త వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతారు. అలా కాకుండా తాము చెప్పిన మాట వినలేదని, కేవలం పరువు పోతుందేమో అన్న అనుమానంతోనే గొంతు నులిమి చంపేయడం అనేది చాలా హృదయ విదారకమని చెప్పాలి. ఇన్ని రకాలుగా
కూతుర్ని హింసించి చంపటంతోనే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి క్రూరత్వం ఏమిటో బయటపడుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తండ్రికి మద్దతుగా హత్యలో తల్లి కూడా భాగం పంచుకోవటం. నవంబర్ 17వ తేదీన రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. తమ్ముడు ఎర్రా చంద్రశేఖర్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. ఈ విషయము రెండు వైపుల వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలిసింది. కూతురు ఇంట్లో తల్లిదండ్రులు మందలించారు. అయితే ఒకరోజు హఠాత్తుగా కూతురు ఇంట్లో కనబడడం మానేసింది. అదే ఊర్లో ఉన్నటువంటి ఎర్ర చంద్రశేఖర్ కూడా మాయమైపోయాడు. దాంతో వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనేసి. అయితే ఆ తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత ఏమి బయటపడిందంటే తమ కూతురు ఎర్ర చంద్రశేఖర్ పొరుగున ఎక్కడో ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళి అక్కడ గుళ్ళో వివాహం చేసుకున్నారు అన్న విషయం బయటపడింది. వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు కూతురు కానీ ఇటు చంద్రశేఖర్ కానీ తిరిగి రాలేదు. అంటే వాళ్ళిద్దరిది ఒకే గ్రామం కాబట్టి వాళ్ళిద్దరు గ్రామంలోకి అడుగు పెట్టలేదు. ఆ కోపంతో తండ్రి ఏం చేశాడంటే ఆ పెళ్లి కొడుకు అన్నున్నాడు ఎర్ర రాజశేఖర్ని, అతని ఇంటికి వెళ్ళాడు. అతని ఇంటికి ఒక 3-4 పంపించాడు. ఏమని, ఎలాగో వివాహం జరిగిపోయింది కదా, ఇక ఆ తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాలనైనా మనం దగ్గరుండి జరిపిద్దాము, వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చూసి పిలిపించమని చెప్పి ఆ విషయం మాట్లాడడానికి అమ్మాయి తండ్రి ఊరి చివరిలో వెయిట్ చేస్తున్నాడు రమ్మని చెప్పి రాజశేఖర్ని ఇంటికి వచ్చిన 3-4 తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత రాజశేఖర్ మళ్ళీ తిరిగి రాలేదు. ఏమై ఉంటుంది అనే విషయము రాజశేఖర్ ఇంట్లో వాళ్ళు వాకప్ చేయడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరో 3-4 రాజశేఖర్ని ఊరి చివరికి తీసుకుపోతున్నట్టుగా వాళ్ళు సమాచారం అందించారు. ఎవరికి? ఈ తండ్రికి. దాంతో తండ్రి ఏం చేశాడు, ఒక రోజంతా చూసి పోలీసులకి కబురు చేశాడు, సమాచారం అందించాడు, ఫిర్యాదు కూడా చేశాడు. ఆ తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత విషయం ఏం జరిగిందంటే ఎక్కడో మహబూబ్ నగర్ ప్రాంతంలో ఒక డెడ్ బాడీ ఉంది. అదంతా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు కాబట్టి ఆనవాళ్ళు పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది అన్నటువంటి సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఏం చేశారు, రంగప్రవేశం చేసి ఎర్ర రాజశేఖర్ తండ్రిని అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత తండ్రి కూడా అది తన కొడుకుదే అని గుర్తించాడు. ఇక్కడ ఏం జరిగిందంటే కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నది అన్న కోపంతో అమ్మాయి తిరిగి ఊరికి రాలేదు కాబట్టి అబ్బాయి అంటే చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ మీద అమ్మాయి తండ్రి తన కోపాన్ని అంతా చూపించాడు. ఊరి అవతలకు తీసుకుపోగానే అతన్ని కర్రలతో బాగా కొట్టి ఒక కారులో వేసుకుని దూరంగా తీసుకువెళ్ళి ఆ మహబూబ్ నగర్ జిల్లా శివారు ప్రాంతంలో ఎక్కడో తీసుకుపోయి అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు. ఎందుకు? తమ ఊరి దగ్గరే కనుక ఈ సంఘటన జరిగితే ఈజీగా బయటకు వచ్చేస్తుంది, గుర్తుపడతారు, తమను అనుమానిస్తారు అన్నటువంటి ఏకైక కారణంతో జిల్లా దాటించి తీసుకుపోయి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు. ఇప్పుడు కూతురు ఎవరినో ప్రేమించింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, వదిలేసి ఉండొచ్చు, కానీ అలా వదలలేదు. అబ్బాయి మీద కోపాన్ని అబ్బాయి అన్న మీద అమ్మాయి తండ్రి చూపించాడంటే ఎంత కర్కశంతో వ్యవహరించాడనేది ఇక్కడ అర్థమవుతోంది. 2018లో నల్గొండ జిల్లా సూర్యాపేటలో మిర్యాలగూడలో ప్రణయ్ కుమార్ అమృత వీళ్ళ కులాంతర వివాహం అందరికీ తెలిసే ఉంటుంది. తన కూతురు అమృత ప్రణయ్ కుమార్ను వివాహం చేసుకుందన్నటువంటి కోపంతో అమ్మాయి తండ్రి మారుతిరావు ఆయన తమ్ముడితో విషయం అంతా వివరించి చెప్పాడు, ఏం చేయాలో కూడా చెప్పాడు. బాబాయ్ ఏం చేశాడు, ఇంకొంతమందిని హైర్ చేసుకున్నాడు, అంటే కిరాయికి తీసుకున్నాడు. నడి రోడ్లో పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే తన కూతురు వివాహం చేసుకున్నటువంటి ప్రణయ్ కుమార్ను కత్తులతో పొడిచి చంపేశారు. ఆసుపత్రికి తీసుకువెళ్ళమని ఎంత అతను బతిమలాడుకున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఈ విషయం అమృతకు తెలిసి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక ఆటో ఏదో మాట్లాడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికే అమ్మాయి భర్త ప్రణయ్ కుమార్ చనిపోయాడు. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అమృత ప్రణయ్ కుమార్ వివాహము కులాంతరమే అయినప్పటికీ కూడా పరువు పోతుంది అన్న కారణంతో తన కూతురు వివాహం చేసుకున్నటువంటి ప్రణయ్ కుమార్ను కిరాయి మనుషులతో చంపించటము. ఎందుకు? పరువు పోతుందని. ఈ పరువు హత్య అన్నది పెద్ద సంచలనం అయిపోయింది.
ఒక రకంగా ఇది పరువు హత్యలకు 2018 మిర్యాలగూడలో జరిగినటువంటి సంఘటనే నాందని కూడా చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఇటువంటి పరువు హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి నాటికి. ఇదే సందర్భంగా ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే, ఒక కానిస్టేబుల్, ఒక అమ్మాయి ఉంది, కానిస్టేబుల్ కూడా వేరే కులాంతర వివాహం చేసుకుందని చెప్పేసి ఇష్టం లేని ఆ అమ్మాయి సోదరుడు చెల్లెల్ని కారుతో గుద్ది చంపేశాడు. చెల్లెలు డ్యూటీకి పోతుంటే, విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తోంది. ఆ అమ్మాయి డ్యూటీకి స్కూటర్ మీద పోతూ ఉంటే వెనక నుంచి వచ్చి అన్న కారుతో తన చెల్లెలు స్కూటీని గుద్దేసి ఆ అమ్మాయి చనిపోయిందో లేదో చూసుకుని చివరికి కారు ఎక్కిచ్చేసి తీసుకెళ్ళిపోయి చంపేశాడు. ఇది కూడా పెద్ద సంచలనంగానే సృష్టించింది. పెద్దపల్లి జిల్లాలోని ముప్పిరితోట గ్రామంలో సాయి కుమార్ కూడా ఇలానే చనిపోయాడు. సాయి కుమార్ తన ఫ్రెండ్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఇది కూడా కులాంతరమే. తన కూతురు సాయి కుమార్ని వివాహం చేసుకోవడం ఇష్టపడినటువంటి అమ్మాయి తండ్రి ఏం చేశాడు, సాయి కుమార్ పుట్టినరోజు పండగ చేసుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ మధ్యలో ఊరి శివార్లలో కేక్ కట్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కత్తి తీసుకుని దాడి చేసి సాయి కుమార్ను పొడిచి చంపేశాడు. దానివల్ల ఏమైంది, సాయి కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. సాయి కుమార్ మిత్రులు ఈ అఘాయిత్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాలేదు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంది. ఇది ఈ సంవత్సరం మార్చి 29వ తేదీన జరిగింది. కూతురు, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా తండ్రి ముత్యం సారయ్యను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన వినకుండా సాయి కుమార్ను కత్తులతో పొడిచి చంపేశాడు. ఇలాంటి ఘటనలే జగిత్యాల్లో జరిగింది, సూర్యాపేటలో జరిగింది, ఇటువైపు రంగారెడ్డిలో కూడా జరిగింది, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఒక 2-3 జరిగినాయి. ఇవన్నీ చూస్తుంటే, ఈ ఘటనలన్నీ కూడా చూస్తుంటే ఎక్కడికక్కడ పెరిగిపోతున్నాయి, కానీ వీటి అన్నిటికీ ఎక్కడ ఫుల్ స్టాప్ పట్టం లేదు. తమ కూతురు లేదా కొడుకు ఇతర కులాలకు చెందిన వారిని వివాహం చేసుకుంటే నిజంగానే తల్లిదండ్రుల పరువు పోతుందా అన్నది ఇక్కడ పెద్ద పాయింట్. పరువు పోవటం, పెరగటం అన్నది తల్లిదండ్రులు లేదా ఇంటిలోని పెద్దల నడవడిక మీదే ఆధారపడి ఉంటుంది. పరువు అన్నది ఒక భావన లేదా భ్రమ. ఈ పరువుకి ఒక రూపం లేదు కాబట్టి మనం ఏదనుకుంటే అదే పరువు. నలుగురు తమ గురించి తప్పుగా మాట్లాడుకుంటారన్న ఆలోచనే పరువుగా రూపాంతరం చెందుతోంది. ఇలాంటి ఆలోచనలో నుంచి వచ్చిందే పరువు హత్యలు. పిల్లలు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు పోయేది కాదు పరువు. పిల్లల వివాహాలను అంగీకరించలేక ఆవేశంలో వారిని చంపటం వల్ల శిక్షలు పడినప్పుడు పోయేదే అసలైన పరువు. పరువు హత్యలు మరి ఎప్పుడు ఆగుతాయి? ఆగవు. ఎప్పుడు ఆగుతాయంటే చట్టాలు, కోర్టులు పరువు హత్యలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోలేవు. చట్టాలు చేసినంత మాత్రాన నేరాలు ఆగుతున్నాయా? ఆగవు. పరువు హత్యలు ఆగాలి అంటే మనుషుల ఆలోచనల్లోనే మార్పు రావాలి. మనుషుల ఆలోచనల్లో మార్పు రావాలి అంటే ప్రభుత్వము, పోలీసులు, కోర్టులు, స్వచ్ఛంద సంస్థలు, అనేక సంస్థలు కలిసి మనుషుల్లో చైతన్యం వచ్చేటట్టుగా మార్పుకు కృషి చేయాలి. మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి పరువు హత్యలు ఆగుతాయి. లేకపోతే పరువు హత్యలు పేరుతో ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి.